హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను 1 మంత్ అయింది వీడియోలు అప్లోడ్ చేయట్లేదు. నేను ట్రైనింగ్ పర్పస్ మీద వేరే ఊరు వెళ్ళడం వల్ల వీడియోలు అన్నీ అప్లోడ్ చేయలేదు అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే, మనం పప్పు అందరం ఉంటాం కదా, పాలకూర పప్పు కానీ తోటకూర పప్పు కానీ, అందులో వెరైటీగా ఎగ్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఒక 5-6 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. దీన్ని ఫస్ట్ బాగా బీట్ చేస్తాం. బీట్ చేసి బాగా ఫోమ్ వచ్చేలా చూసుకుందాం. ఇందులోని కొంచెం జీలకర్ర, ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసి తర్వాత ఎగ్ని బీట్ చేద్దామండి. ఇది అగారా కంపెనీ అన్నమాట. ఇది బ్లెండర్. ఇందులో చాలా అటాచ్మెంట్ వస్తుంది. దీని వీడియో నా ఛానల్లో ఉంటుంది. మీరు కానీ ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. కాస్ట్ అయితే 2800, కానీ అటాచ్మెంట్ షాపింగ్ అన్నీ చాలా ఇస్తారు. నాకైతే వర్త్ అనిపించింది ఇది. నా ఛానల్లో ట్రైప్లేవి టోటల్ కుక్వేర్ సెట్ ఉంటుందండి. అండి నుంచి ఫ్రై ప్యాన్ దాకా. ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో చూడొచ్చు. చిన్న కారం అనేది యాడ్ చేద్దాం. ఇది మసాలా కారం అంటే దీని వీడియో కూడా ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్ బీట్ చేసి పెట్టాం కండి, ఇందులో వేద్దాం. కొంచెం ఆమ్లెట్లో వచ్చిన తర్వాత దీన్ని ముక్కల కింద చేద్దాం అనమాట. పెద్ద పెద్ద పీసెస్లా ఉంటాయి అన్నమాట. పప్పు తినడానికి కూడా బాగుంటుంది. ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇది రోజు ఒకలే కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే ఇందులో ప్రోటీన్స్ ఎగ్లో ఉంటాయి. పప్పు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. చిన్న చిన్న ముక్కలు చేయటాన్ని పెద్ద పెద్ద ముక్కల కింద ఉంచేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది పాలకూర పప్పు అనమాట. దీన్ని ఇందులో షిఫ్ట్ చేసి మనకి ఎంత కావాలో షిఫ్ట్ చేసుకొని కొంచెం హై ఫ్లేమ్ ఇస్తే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. నేను మొత్తం పప్పు అంతా వేస్తానండి. దీన్ని మనం వేడివేడిగా చపాతీ కానీ రైస్తో కానీ తింటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్నమాట. పిల్లలు కూడా డిఫరెంట్గా ఉండడం వల్ల బాగా ఇష్టపడతారు. కొంచెం మనకి పచ్చివాసన పోయేదాకా కొంచెం వేడి చేసి, బబుల్స్ వస్తున్నాయి కదా, ఇటువంటి మసాలా అది యాడ్ చేయడానికి అవసరం లేదండి. మనం ఆల్రెడీ మసాలా కారం ఉంది కదా, అది వీడియో ఛానల్లో ఉంటుంది. ఇందులో A to Z ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పప్పు ఉంటుంది.